హలో అండి అందరికీ. ఏంటి బీరువా చూపిస్తున్నాను అనుకుంటున్నారా? అన్నీ సర్దుకున్నప్పుడు మరి బీరువా కూడా లక్ష్మీదేవితో సమానం. మరి అలాంటి లక్ష్మీదేవి పూజకి మనం కబోర్డ్స్, బీరువాస్ ఇవన్నీ కూడా సర్దుకోవాలి కదా. చాలా నీట్గా అయితే సర్దుకున్నానండి. సర్దుకొని హమ్మయ్య అనుకున్నాను. క్లైమేట్ అయితే చాలా బాగుంది కదా అని అప్పటికప్పుడు మేము సామానం కూడా తీసేసాం. ఇంకా చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి సరిపోయినాయి. ఇంకా ఫైనల్లీ ఫుల్ మబ్బు వేసేసిందండి. అదేంటో తెలియదు కానీ ఎప్పుడు నేను సామానం తోమినా ఇలానే జరుగుతుంది. ఏదైనా మన మంచుకో అప్పటికే నా పని మొత్తం అయిపోయింది. బెడ్రూమ్ క్లీనింగ్ అయితే చాలా మంచిగా అయిపోయింది. వితిన్ 1 to 2 అవర్స్లోనే కంప్లీట్ చేసేసాను. ఎందుకంటే రీసెంట్గానే వచ్చాం కాబట్టి ఎప్పటికప్పుడు చేసుకుంటూనే ఉంటున్నాము. అయినా సరే పూజకి చేసుకోవాలి అని ఇంకా ఫైనల్లీ నాన్నమ్మ గారు అయితే మొత్తం క్లీన్ చేసినవన్నీ లోపలికైతే తీసుకొచ్చేసారు. ఇంకా ఎక్కడొక్కడ సర్ది పెట్టేద్దామని చెప్పేసి కార్తీక్ ఆడుకునే గుర్రం కూడా పైకి అయితే ఎక్కించేసాను. ఇంకా ఈ కబోర్డ్ మొత్తం కూడా చాలా నీట్గా అయితే చేసేసుకున్నాం. ఇంకా రేపు పూజ అనగా దేవుడి మందిరం అయితే నీట్గా క్లీన్ చేసుకోవచ్చు అని వదిలేసాను. ఇంకా కబోర్డ్స్కి కర్టెన్స్ అయితే కట్టాలి. ఇంకా నీట్గా అయితే కట్టేసుకున్నాను. కిచెన్ కూడా చాలా ఫాస్ట్గా అయితే అయిపోయాయి. ఇదంతా కూడా వితిన్ 1 డేలో చేసేసాను. మీరు ఎన్ని రోజులు చేస్తారు? ఏదైనా పూజ వచ్చినప్పుడు, ఏదైనా అకేషన్స్ వచ్చినప్పుడు బట్టలు కూడా వాషింగ్ అయితే చేసేసాను. మా కర్టెన్స్ ఎలా ఉన్నాయో కమెంట్ చేసేయండి. వీటి కాస్ట్ ఎంత ఉంటుందో కూడా గెస్ చేసి కమెంట్ చేయండి. 6 తీసుకున్నాను. ఇంకొక 4 తీసుకొస్తే కరెక్ట్గా మొత్తం ఇల్లు మొత్తం ఒక కాంబోలా ఉండును. బట్ ఆ రోజు ఒక 2 to 3 మినిట్స్లోనే షాపింగ్ అయితే చేసేసాను. 3 మెయిన్ డోర్స్కి అయితే వేసేసాను. థ్యాంక్ యూ.